హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఎల్లో కలర్ మొనాలిసా బీడ్స్తో ఒక షార్ట్ నెక్లెస్ చూపిస్తున్నానండి. సో అదైతే కనుక ఈ రోజు వీడియో అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఈ మొనాలిసా బీడ్స్ అనమాట. ఎల్లో కలర్లో ఉన్నాయి. ఒక లైన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో ఇవి ఒక లైన్ తీసుకున్నాను ఎల్లో కలరు. నెక్స్ట్ వచ్చేసి ఈ కాస్ అనమాట. చూస్తున్నారా, గ్రీన్ కలర్ ఉంది. ఇక్కడ స్టోన్ వచ్చేసి గ్రీన్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా వస్తాయన్నమాట. రెడ్, గ్రీన్, పింక్ 3 కలర్స్ వస్తాయి. నేను గ్రీన్ తీసుకున్నాను, దీనికి ఆపోజిట్ కలర్ బాగుంటుందని చెప్పేసి ఇవి 3 తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్స్, స్మాల్ సైజ్ పర్ల్స్ అనమాట. ఇవి లైన్ వైజ్ ఇస్తారు. లైన్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. ఈ 2 బీడ్స్ అనమాట. ఈ బీడ్ వచ్చేసి ఒకటి 8 రూపీస్ అనమాట. ఈ 8 రూపీస్కి నేను సింగిల్ ఈచ్ వన్ వచ్చేసి 8 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నైలాన్ థ్రెడ్, నెక్స్ట్ గ్లూ, తర్వాత అడ్జస్టబుల్ థ్రెడ్. ఇది బిగ్ సైజ్ అంటే 4mm సైజు పర్ల్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం ఒక 20 అయినా 15 అయినా చాలు మనకి, ఇప్పుడు వేసుకోవాలి కానీ 4 అయితే చాలు మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట హుక్ అండ్ రింగ్. ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఈ నీడల్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ నీడల్ ఉంటే ఆ నీడల్ తీసుకోండి. 2 లైన్స్ థ్రెడ్ ఎక్కించాను అనమాట. అలాగే ఒక చిన్నది ముడి వేసుకోండి, చిన్న స్మాల్ సైజ్ ముడి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రింగ్కి వేసేస్తున్నాను అనమాట. ఇలా వేసుకొని ముడి వస్తుంది కదా, ఈ ముడి ఉండే సెంటర్లో నుంచి ఇవి 2 ఉన్నాయి కదా, 2 లైన్స్ ఎక్కించుకున్నాం కదా, దీంట్లో నుంచి ఎక్కించుకోవాలన్నమాట. చూడండి ఇలా ముడి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కనుక నేను ఈ మొనాలిసా బీడ్స్ తీసుకున్నాను. ఇది ఒకటి వేసేసి తర్వాత ఒక బీడ్, పర్ల్ బీడ్ వేసుకోవాలి స్మాల్ సైజు. అలాగే ఇది ఒకటి, ఆల్టర్నేట్గా ఒకటి మొనాలిసా బీడు అలాగే ఒకటి పర్ల్ బీడు వేసుకోవాలన్నమాట. సో ఇలాగే నేను వేసుకుని మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మనకి కావాల్సింది 16 ఇంచెస్ అనమాట. సో అందుకని నేను 16 ఇంచెస్ మెజర్ చేసుకుని థ్రెడ్ అనేది తీసుకున్నాను. సో ఇలాగా ఆల్టర్నేట్గా 3 ఎక్కించాను కదా, 12 బీడ్స్ ఎక్కించాలన్నమాట. ఎక్కించాక చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు నేను 12 బీడ్స్ ఎక్కించాను అనమాట. 12 బీడ్స్ అలాగే 12 పర్ల్స్ ఎక్కించాను. సో ఇప్పుడు మనము ఈ పెద్ద బీడ్ ఉంది కదా, పర్ల్ బీడ్ అనేది, సో ఇది ఎక్కించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కాసు తీసుకున్నాం కదా, ఈ కాసు 3 తీసుకున్నాం కదా, ఇవి ఎక్కించుకోవాలి. సో ఇలాగా ఈ కాసు తర్వాత మరి ఒక పర్ల్ బీడ్ వేసుకోవాలి. తర్వాత ఒక గోల్డ్, చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక పర్ల్ బీడ్ వేసుకోవాలి. అలాగే ఒక కాసు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్ బీడ్ వేసుకోవాలన్నమాట. ఇలాగే ఆల్టర్నేట్గా ఒక పర్ల్ బీడు, ఒక కాసు, అలాగే ఒకటి గోల్డ్ బీడు, మరి ఒక కాసు అనమాట. ఇలా వేసుకోవాలి. మరి ఒకటి పర్ల్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మరి ఒకటి కాసు. మనకి 5 కావాలంటే 5 వేసుకోవచ్చు కాసులు, 7 కావాలన్నా వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట, మన బడ్జెట్, మన డిజైన్ అనమాట, మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను అనమాట కాసులు వచ్చేసి. సో నేనైతే కనుక 3 కాసులు తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఇంత అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక మొనాలిసా బీడ్స్ ఎక్కించాలి. సో ఇప్పుడు మరి ఒకటి పర్ల్ బీడ్, ఇలాగా ఆల్టర్నేటివ్గా మనం ఆ సైడ్ వేసాం కదా, సో అదే విధంగా ఎక్కించేసేయాలన్నమాట. ఇది ఇంత ఎక్కించాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇవన్నీ 12 బీడ్స్ అనేది ఎక్కించేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హుక్ వేసుకోవాలి. సో ఇక్కడ రింగ్ ఉంది కదా, కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ఉంటుంది, అక్కడ కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఈ రింగ్ని ఇలా టైట్గా పట్టేసుకొని ఇక్కడ 3 టైమ్స్ చుట్టాలన్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అర్థం కాదని చెప్పేసి నేను ఎవ్రీ టైం చెప్తున్నాను.
సో ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ ఉంది కదా, రింగ్ దగ్గర కింద నుంచి పై వైపుకి వేసుకోవాలన్నమాట. అలాగే ఒక రింగ్లో ఈ దారం ఉంది కదా, ఈ దారంలో నుంచి ఇలాగా ముడి పడేటట్టుగా లాక్కోవాలి దారం అనేది. చూడండి టైట్ అయిపోయింది. ఇప్పుడు 2 టైమ్స్ అలా చేసేసుకోండి. గట్టిగా ఉంటుందన్నమాట. ఎల్లో కలర్ అంటే హల్దీ ఫంక్షన్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఇప్పుడు మనము కట్ చేసేద్దాము. కట్ చేసిన తర్వాత గ్లూ పెట్టేసుకుందాము. అది ఒకవేళ ఊడే ఛాన్సెస్ లేకుండా ఉంటుందన్నమాట గ్లూ వేసుకుంటే. అందుకే మనము ముడి అనేది చిన్నగా వేసుకోవాలి, కనపడుకోకుండా ఉంటుంది. మనం ఎలా కుట్టాము అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనది మొనాలిసా చైన్ అయితే షార్ట్ 16 ఇంచెస్ రెడీ అయిపోయిందనమాట. సో ఇది మనకి ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే ఈ అడ్జస్టబుల్ థ్రెడ్ ఉంది కదా, ఇక్కడ ఇలా హుక్ అనేది ఇచ్చింటాడనమాట. సో దీనికి ఇలా వేసేసుకొని ఇలా మనము ఇంకొంచెం లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్ వేసుకోవచ్చు అనమాట. మనకు శారీస్కి అనుగుణంగా బ్లౌజ్కి తగినట్టుగా మనం ఇలా లాంగ్ అండ్ షార్ట్ చేసుకోవచ్చు. మనకు వద్దు షార్టే కావాలనుకుంటే ఈ అడ్జస్టబుల్ థ్రెడ్ అనేది తీసేయండి. చూసారు కదండి మేకింగ్ వీడియో. సో వేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. ఈ శారీకి షార్ట్ అయితే బాగుండదని చెప్పేసి నేను అడ్జస్టబుల్ థ్రెడ్ అనేది వేసాను అనమాట. సో ఇది లాంగ్ వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.